49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో విఫలం, అభివృద్ధి వదిలేసి నిరంతరం విద్వేషాల రచ్చ. గవర్నర్ వ్యవస్థతో రాజకీయం చేస్తున్న బీజేపీ, సీఎం కేసీఆర్ ను చూస్తేనే వణుకు పుడుతోందన్న మంత్రులు. ప్రగతి పనులతో మెరిసిపోతున్న పల్లెలు, పట్టణాలు, ప్రజలతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్న నేతలు. 5 ఏళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దనే ఆధార్, ఉచిత సేవలు అందించనున్న పోస్టల్ శాఖ. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, బాత్రూంలో కార్బన్ మోనాక్సైడ్ నింపుకుని బలవన్ మరణం. సెలక్షన్ ట్రయల్స్ లో తెలంగాణ బాక్సర్ విశ్వరూపం, కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించిన నిఖత్ జరీన్. తెలంగాణలో రాజ్భవన్ రాజకీయాలపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. తమిళసై రాజకీయాలు చేయాలనుకుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావచ్చునని సలహా ఇచ్చారు టీఆర్ఎస్ నేతలు. గవర్నర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గతంలో ఎన్టీఆర్ ను అవమానించిన అప్పటి గవర్నర్ పై ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ను అవమానపరిచేలా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల వైపు వెళ్తున్నారు, పార్టీ పెట్టబోతున్నారని వార్తలు రాగానే బీజేపీ వాళ్లకు వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఉలికిపాటుకు గురయ్యారని చెప్పారు. ఇక ప్రధాని మోదీ తోపేమీ కాదన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ దేశానికి ఆయన చేసిందేమీ లేదని చెప్పారు. ప్రధానిగా దేశాన్ని మోదీ అగ్రస్థానంలో నిలబెట్టిండని బీజేపీ వాళ్ళు చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. 2014లో $1కు మారకం విలువ 55 ఉంటే ఇప్పుడది 80 రూపాయలకు పతనమైందని తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు వృద్ధి రేటుతో పోలిస్తే ఇప్పుడు సగానికి పడిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ రేటు, ఆకలి సూచికలో భారత్ కనిష్టానికి పడిపోయిందని, ఆకలి సూచీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ చిట్ట చివరిలో ఉండడం మోదీ గొప్పతనమేనంటూ చురకంటించారు మంత్రి వేముల. అటు రాష్ట్రానికి నిధుల మంజూరులోనూ కేంద్రం కావాలని తాత్సారం చేస్తోందని మంత్రులు మండిపడ్డారు. ఇక గవర్నర్ తమిళసై రాజభవన్ ను రాజకీయ భవన్ గా మార్చారని ఎద్దేవా చేశారు పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళసైకి రాజకీయాలపై ఆసక్తి ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో రాజీనామా చేయించి ఆ స్థానాన్ని చేజిక్కించుకుని రాజకీయాలు చేయొచ్చని సూచించారు. అంతేకాని గవర్నర్ గా ఉంటూ రాజకీయాలు చేయడం తగదని, హూందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజా దర్బార్ నిర్వహించాలన్న గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పారు జీవన్ రెడ్డి. బీజేపీ రాష్ట్రాల్లోని గవర్నర్లు కూడా తమిళసై మాదిరిగా ప్రజా దర్బార్లు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ రాష్ట్ర గవర్నర్ తమిళసై గారు ప్రజా దర్బారు, మహిళా దర్బార్ అని పెట్టారు. నిస్సిగ్గుగా 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మహిళా దర్బార్ లేదు, గవర్నర్ దర్బార్ లేదు. గవర్నర్ మహిళా దర్బార్ కాదు, అది భాజపా దర్బార్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజ్ భవన్ కాదు, అది రాజకీయ భవన్ చేసిర్రు ఈ తమిళసై గవర్నర్ గారు. గతంలో కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా గవర్నర్ విషయంలో దొందే రెండే. మరి నిన్నటి వరకు ప్రధానమంత్రి మోడీ గారు ఈడీ, సిబిఐ, ఐటీ 3 అస్త్రాలను వాడుకున్నాడు. ఇప్పుడు 4వ అస్త్రంగా ఈడీ, సిబిఐ, ఐటీతో పాటు గవర్నర్ వ్యవస్థను వాడుకుంటున్నాడు. సొంత డబ్బులతో దేవాలయం కట్టించిన ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తప్పుపట్టారు. బీజేపీ నాయకులు మాత్రమే హిందువులైనట్లు, తక్కిన వాళ్లు కానట్టు వ్యవహరించే పద్ధతి మంచిది కాదని హితవు చెప్పారు. బీజేపీ నేతలు ఎన్ని దేవాలయాలు నిర్మించారని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పునర్నిర్మాణంతో పాటు అనేక ఆలయాలకు పూర్వవైభవం తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. ఇక ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్ దేశ్ నేత అవ్వడం ఖాయమని తేల్చి చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో సైద్ధాంతిక శూన్యత ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఎజెండా నాయకుడు కరువై బీజేపీ ఆడిందే ఆటగా సాగుతోంది. ఓవైపు కాంగ్రెస్ ధీటుగా స్పందించేలేని స్థితిలో ఉంటే మరోవైపు వామపక్ష భావజాలం పూర్తిగా బలహీనపడిపోయింది. దీంతో ఇప్పుడు దేశానికి కొత్త తొవ్వ ఆవశ్యకత ఏర్పడింది. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై యోచిస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయ వాతావరణంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్రమైన శూన్యత నెలకొని ఉంది. సమర్థమైన నాయకత్వ శూన్యత స్పష్టంగా ఉందన్నది నిపుణుల మాట. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలం జాతీయ స్థాయిలో ప్రభావవంతంగా లేదు. అటు కీలకమైన కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించే స్థితిలో లేదు. సోషలిస్టుల ప్రభావం పూర్తిగా కనుమరుగైంది. ములాయం, లాలు, శరద్ యాదవ్ లాంటి దిగ్గజాల వారసులు తమ తమ ప్రాంతాలను దాటి జాతీయ స్థాయికి ఇంకా అడుగులు వేయడం లేదు. జనతా పరివారం చేలికలు పేలికలైంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సరైన ప్రత్యామ్నాయమే లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ మీడియా సైతం ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారించింది. బలమైన పార్టీ లేక బలమైన నాయకుడు కానరాక బీజేపీ ఆడింది ఆటగా సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంటాయి. నిరంతరం పొగడ్తల మేనియాలో నాయకులు అజేయంగా అనిపిస్తారు. కానీ అది నిజం కాదని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన అనేక పరిణామాలు మనకు తార్కాణంగా కనిపిస్తాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వారు సైతం అప్పటికప్పుడు ఉద్భవించిన పార్టీలు కూటముల వల్ల కుప్పకూలారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బలంగా కనిపిస్తోంది. కానీ నిఖార్సైన నాయకుడు సరైన ఎజెండాతో ధీటైన ప్రత్యామ్నాయం తీసుకొస్తే ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో ధీటుగా నిలబడగలిగే పార్టీ లేకపోవడం వల్లే బీజేపీ బలంగా కనిపిస్తోంది తప్ప ఆ పార్టీకి అంత ప్రజాదరణ లేదని చెప్తున్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బీజేపీ విద్వేష ఎజెండాతో నాశనం చేస్తుండడాన్ని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండాను చూపగలిగే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే దేశానికి ఇప్పుడు కావాల్సింది బలమైన జాతీయ పార్టీ తప్ప కూటములు కాదన్నది రాజకీయ విశ్లేషకుల ఖచ్చితమైన అభిప్రాయం. జనతా పార్టీ నుంచి ఆ తర్వాత అనేక సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ అప్పటి రాజకీయ వాతావరణంలో పూర్తిగా సఫలం కాలేకపోయాయి. పరస్పరం విరుద్ధ ప్రయోజనాలు ఉన్న గ్రూపులు అధికారంలో వాటా కోసం ఒక్క దగ్గరికి చేరుతాయి కాబట్టే నిలబడలేదు. వాటికి స్థిరమైన ఉమ్మడి ఎజెండా ఉండదు. అలాంటి ఫ్రంట్లు ప్రజల విశ్వసనీయతను కోల్పోయాయని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఇప్పుడు కూడా కొందరు ప్రాంతీయ నేతలు తమకు కాంగ్రెస్ లాంటి పార్టీలతో పొత్తుల కోసం ఆలోచిస్తున్నారే తప్ప జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో ఉన్న నాయకత్వ లోపానికి ఎజెండాకు ప్రత్యామ్నాయం కావాలని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న పార్టీలను నమ్ముకోవడం కంటే బలమైన, నిఖార్సైన, ప్రజామోదమున్న వ్యక్తులను నమ్ముకోవడం ముఖ్యమని అంటున్నారు. ఇక ప్రజల నమ్మకాన్ని ఫ్రంట్ నిలబెట్టలేవని, మరో జాతీయ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ అర్హుడని స్పష్టం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి వారే సీఎం కేసీఆర్ ను చూసి భయపడుతున్నారని గుర్తు చేస్తున్నారు. మోదీ లేదా బీజేపీ బలంగా ఉంటే ఎందుకు కేసీఆర్ ను చూసి భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ప్రధాని మోదీ 2 సార్లు తెలంగాణలో పర్యటించారని, జేపీ నడ్డా, అమిత్ షా వరుస పెట్టి తెలంగాణకు వచ్చారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రుల పర్యటనలకు లెక్కే లేదని వెల్లడించారు. ఆ పార్టీ అగ్ర నాయకులంతా తెలంగాణకు వచ్చి నేరుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారంటేనే ఆయన్ను తమ గట్టి ప్రత్యర్థిగా, సమబుద్ధిగా అంగీకరించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం హైదరాబాద్ లో నిర్వహించడం, మరో 2 ఏళ్ల వరకు ఎన్నికలు లేకపోయినా వారు తెలంగాణపై ఫోకస్ పెట్టడాన్ని బట్టి సీఎం కేసీఆర్ ను చూసి వారు భయపడుతున్నట్లేనని అంటున్నారు. అటు సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ పని తలపెట్టినా అవతలి వ్యక్తుల అపనమ్మకం సహజమని, చివరికి ఆయన విజయం సాధించడం కూడా అంతే సహజమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనను తలెత్తుకున్నప్పుడు ఇలాగే అన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రకటించినప్పుడు మిషన్ భగీరథ నీళ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగనని శపథం చేసినప్పుడు ఇలాంటి అపశకునపు మాటలే వినిపించాయని గుర్తు చేశారు. రైతు బంధు ప్రకటించగానే ఎన్నేండ్లు అమలు చేస్తారో చూస్తాం అన్న వెకిలి మాటలు విన్నామన్నారు. సచివాలయం కడతామన్నప్పుడు సైతం అడ్డగోలుగా మాట్లాడారని చెప్పారు. అయినా ఇవన్నీ సీఎం కేసీఆర్ సాధించి చూపించారని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక్క అనుకూల అంశం కూడా లేదని, ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటుకు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. మొదటిసారి కంటే రెండోసారి బీజేపీ లేదా ఎన్డీఏ కావాలనుకునే వారి కంటే వ్యతిరేకించిన వారే ఎక్కువ. 2 ఎన్నికల్లోనూ బీజేపీ కనీసం 40% ఓట్లను కూడా సాధించలేకపోయింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 31% మంది ఓటేస్తే వద్దని 69% మంది నిర్మోహమాటంగా చెప్పారు. 2019లోనూ పరిస్థితి పెద్దగా మారలేదు. 100కు 62 మంది బీజేపీని వద్దనుకున్న వారే ఉన్నారు. ఎన్డీఏని సైతం 2014లో 61.5% మంది, 2019లో 54% మంది వ్యతిరేకించారని చెప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏ నామమాత్రమైందని చెప్పాలి. బీహార్లో జేడీయూ తప్ప దశాబ్దాల తరబడి వెంట ఉన్న శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలు కూడా బీజేపీని వదిలేశాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇతర పార్టీ అనుకూల ఓట్లు మరింత దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో రాజకీయ శూన్యతను సీఎం కేసీఆర్ పూడ్చగలరని చెప్పడానికి కొన్ని అంశాలను రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు దేశంలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండడంతో పాటు హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు. అపార రాజకీయ అనుభవం, విజ్ఞానం ఆయన సొంతం. అంతేకాకుండా బీజేపీ ప్రచారం చేసుకుంటున్న పొలిటికల్ హిందుత్వ భావజాలాన్ని తిప్పికొట్టగలిగేలా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మీద సీఎం కేసీఆర్ కు సమగ్ర అవగాహన ఉంది. ఆయన పక్కా హిందుత్వ సిద్ధాంతాలను పాటించే వ్యక్తి. అయినా అన్ని మతాల వారిని ఆదరిస్తారు. అన్ని మతాల వారు ఆయనను అంగీకరిస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశం అవసరాలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉంది. వాటి పరిష్కారాలపై కూడా స్పష్టత ఉంది. అటు 8 ఏళ్లలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు సీఎం కేసీఆర్. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించారు. దేశానికి తెలంగాణ మోడల్ ను పరిచయం చేశారు. ఇప్పుడు దేశానికి తెలంగాణ మోడల్ అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మోదీకి దీటుగా కేంద్ర వైఫల్యాలను ధైర్యంగా ఎండగడుతున్నది సీఎం కేసీఆర్ మాత్రమే. మోదీ ప్రభుత్వం వల్ల దేశానికి కలుగుతున్న నష్టాలను టీఆర్ఎస్ మాత్రమే ప్రస్తావిస్తోందని, కేంద్రానికి దీటుగా ఎదుర్కోవడంలో మిగతా విపక్షాలు విఫలమయ్యాయని ప్రముఖ వెబ్సైట్ వైర్ స్పష్టం చేసింది. మోదీకి సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయం అనడానికి ఇది ఒక సూచిక అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. వెల్కమ్ బ్యాక్. ప్రెసిడెంట్ ఎన్నిక కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్తో పాటు బీజేపీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని విపక్ష పార్టీల అధ్యక్షులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖలు రాశారు. ప్రగతిశీల శక్తులని ఏకం కావాలని లేఖలో పేర్కొన్నారు. జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశం అవుదామని ఆహ్వానించారు. ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ మరో ప్రతిష్టాత్మక ఈవెంట్కు అర్హత సాధించింది. అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తెలంగాణ యువ బాక్సర్ వచ్చే నెలలో జరగనున్న బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగనుంది. సెలెక్షన్ ట్రయల్స్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి కామన్వెల్త్ బెర్త్ పట్టేసింది. ఇక మోకాలి గాయంతో 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ ఈ మెగా టోర్నీకి దూరం కాగా, టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా కూడా స్థానం పదిలం చేసుకుంది. తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ వచ్చే నెలలో బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ 7-0 తేడాతో హర్యానా బాక్సర్ మీనాక్షిని చిత్తు చేసి మెగా టోర్నీ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇటీవల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో అదిరిపోయే ప్రదర్శనతో జగజ్జేతగా నిలిచిన నిఖత్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయింగ్ ఈవెంట్లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది.
బౌట్ ఆరంభం నుంచే నిఖత్ జరీన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. రింగ్ మొత్తం కలియ తిరుగుతూ ప్రత్యర్థిపై పంచెల వర్షం కురిపించింది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో పసిడి పథకం నెగ్గాక సన్మానాలు, ప్రత్యేక కార్యక్రమాలతో బిజీగా గడిపిన నిఖత్ సరైన సన్నాహం లేకున్నా తుదిపోరులో దుమ్ము రేపింది. అయితే ప్రపంచ ఛాంపియన్షిప్ లో 52 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్ తాజాగా 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. కొత్త వెయిట్ కేటగిరీలో మారడం కాస్త ఇబ్బందిగా ఉన్నా దీనిపై మరింత దృష్టి పెడతానని తెలిపింది. అటు టోక్యో కాంస్య పథక విజేత లవ్లీనా 70 కేజీల విభాగం ఫైనల్లో పూజాపై విజయం సాధించి కామన్వెల్త్ క్రీడల్లో చోటు ఖాయం చేసుకుంది. గాయం కారణంగా 6 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ మేరీకోమ్ ట్రయల్స్ నుంచి తప్పుకోగా 48 కేజీల విభాగంలో నీతు, 60 కేజీల ఈవెంట్లో జాస్మిన్ లంబోరియా బర్మింగ్హామ్ క్రీడలకు అర్హత సాధించారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఇక మేరీకోమ్ గైర్హాజరీతో నిఖత్, లవ్లీనాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.